భారతదేశంలో పార్లమెంట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మహిళా బిల్లుని వ్యతిరేకించడము దుర్మార్గకరమైన చర్య. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, దేశంలోనే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె కూడా ఈ మహిళా బిల్లును వ్యతిరేకించడము దుర్మార్గకరమైన చర్య. తమిళనాడు రాష్ట్రంలో సీతమ్మ తల్లిని కూడా రావణాసుడు ఎత్తుకపోతే రావణాసుని దేవుడిని పూజిస్తున్నారు. అటువంటి రాక్షస రాజ్యమైనటువంటి తమిళనాడు కూడా వ్యతిరేకించడము దుర్మార్గకరమైన చర్య. రేపు జరగబోయే 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని, తర్వాత స్టాలిన్ని అక్కడున్న మహిళలు ఘోరంగా ఓడగొడతారని చెప్పి డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఏఈ నాగరాజు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం పేరు చెప్తే ప్రపంచ దేశాలు కూడా లేచి నమస్కరించే సంస్కృతి. భారత మాత పుట్టిన దేశంలో భారత స్త్రీని ఓడగొట్టడం అనేది భారత మాతను ఓడగొట్టినట్లే. ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ప్రజాప్రతినిధులందరూ భవిష్యత్తులో వారు మహిళలు వాళ్ళకు వ్యతిరేకమైన ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును ఏర్పాటు చేస్తే దాన్ని సంతోషించేది పోయి ఆ బిల్లును ఓడగొట్టడం అనేది భారత స్త్రీని ఓడగొట్టినట్ల, మన ఇంట్లో అక్కలను, చెల్లెలను, భార్యలను ఓడగొట్టినట్లే. మహిళా బిల్లు అంటే వాళ్ళది కాదు, ప్రతి ఇంట్లో ఉన్న శ్రీమూర్తిని తల్లిని కూడా ఓడగొట్టిన దుర్మార్గమైన చర్య తీసుకున్న 23వ తేదీ పోలింగ్లో అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆడవాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క మహిళా బిల్లును వ్యతిరేకించిన దానిపై మహిళా సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, దళిత బీసీ బడుగు సంఘాలు కానీ ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. కానీ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈరోజు మహిళలను అవమానపరిచినాడు. ఎక్కడైతే మహిళలను అవమానపరుస్తారో అక్కడ పుట్టగదులు ఉండవు. కనుక మహిళా బిల్లుని ఈరోజు మిగతా పార్టీలు వ్యతిరేకించి ఓడగొట్టడం అనేది మన తల్లిని, భార్యని, చెల్లెల్ని, అమ్మని ఓడగొట్టినట్లే. కనుక మహిళా బిల్లును ఓడగొట్టిన ప్రజాప్రతినిధులు 23వ తేదీ వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రి పదవులను కోల్పోతారని చెప్పి తెలియజేస్తూ ఆ 23వ తేదీ డోన్లో కొండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమం కూడా చేసి ఆ రోజు మేము అమ్మవారిని వేడుకుంటాము. ఎవరైతే వ్యతిరేకించిన రాష్ట్రాల్లో వాళ్ళు ఓడిపోవాలని చెప్పి అమ్మవారికి మేము ప్రత్యేకమైన ఇది చేస్తాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆలా శ్రీరాములు గారికి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు సుదర్శనం గారు, బాలకృష్ణ గారు, మునుస్వామి గారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.